ఇక్కడ ఉన్న రామేశ్వరం బండకి ఆ రామాయణానికి శ్రీరామచంద్రునికి ఏదైనా సంబంధం ఉందా? జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ జోషి. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక మనకు చాలామందికి తమిళనాడులో రామేశ్వరం అనే ఊరైతే అందరికీ తెలుసు. ఈ రామేశ్వరం ఊరు అనేది జ్యోతిర్లింగంలో ఒకటి. ఈ రామేశ్వరంలో మనకు చరిత్ర చెబుతుంది ఏంటి అంటే, అక్కడ శ్రీరామచంద్రుడు రావణాసురుని అంతమొందించిన తర్వాత ఆయన ఏదైతే రావణాసురుని అంతమొందించిన, అంటే రావణాసురుడు ఒక బ్రాహ్మడు కాబట్టి అతను అంతమొందించిన ఆ పాపానికి పరిహారంగా అక్కడ ఒక శివలింగంని ప్రతిష్ఠించారు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. అక్కడ శ్రీరామచంద్ర మహామునికి ఆ రామేశ్వరంకి ఒక సంబంధం ఉంది. దాని తర్వాత సీతమ్మను తీసుకురావడానికి లంకకు వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ శివలింగంకి పూజలు చేసి సీతమ్మను తీసుకురావడం జరిగింది. సో అక్కడ ఉన్న రామేశ్వరంకి రామాయణము శ్రీరామచంద్రునికి ఏదో ఒక దగ్గర ఒక సంబంధం అనేది ఉంది. కానీ మన తెలంగాణలో ఏషియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఒకప్పుడు పటాన్ చెరువు. ఆ పటాన్ చెరువుకి దాదాపుగా ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక రామేశ్వరం ఉంది. అది చాలామందికి తెలియదు అనుకుంటాను. అదే ఈ రామేశ్వరం బండ చూస్తున్నారు కదా, అదే ఈ రామేశ్వరం బండ. ఒకప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉండేనంటే జాతర మహోత్సవాలు కానీ అంగరంగ వైభవంగా జరిగేదంట. ఎలా అంటే కనుక ఇప్పుడు ఏదైతే ఈ బండ కనబడుతుందో ఈ బండ పైన ఎడ్ల బండ్లు తిరిగేటి అంటావు, ఈ బండ చుట్టూ తిరిగేదంట. కానీ ఇప్పుడు ఈ రామేశ్వరం బండ అనేది కనుమరుగైపోయింది. అంటే నేనేమంటున్నానంటే, అక్కడ తమిళనాడులో ఉన్న రామేశ్వరానికి రామాయణము శ్రీరామచంద్ర ప్రభుకి ఏదో సంబంధం ఉంది. మరి ఇక్కడ ఉన్న రామేశ్వరం బండకి ఆ రామాయణానికి శ్రీరామచంద్రునికి ఏదైనా సంబంధం ఉందా? అది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, గుళ్ళో ఉండవలసిన విగ్రహాలు భిన్నమైపోయి ఈ కొండ చుట్టూ, ఈ బండ చుట్టూ ఉన్నాయి. అది ఏంది? అవి ఎందుకు ధ్వంసమైనాయి? ఎవరు ధ్వంసం చేశారు? అసలుకి ఈ రామేశ్వరం బండ చరిత్ర ఏంది మొత్తం కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో. ఇంకొకటి, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసి మాత్రం చూడకండి. అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంతవరకు చాలా వీడియోస్ చేసాము, కానీ ఈ వీడియో చేయడానికైతే ఒక బలమైన కారణం అనేది ఉంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో అది 20 మినిట్స్ ఉందా, 30 మినిట్స్ ఉందా, 10 మినిట్స్ ఉందా, 5 మినిట్స్ ఉందా, 40 మినిట్స్ ఉందా, ఎంతున్నా కానీ దయచేసి స్కిప్ చేసి మాత్రం చూడకండి. ఇంకొకటి, మీకు ఒకవేళ మీ మొబైల్లో డేటా లేదు అంటే కనుక 1.25xలో కానీ 1.50xలో కానీ మోడ్లో పెట్టుకొని, స్పీడ్ మోడ్లో పెట్టుకొని ఈ వీడియోని మాత్రం చూడండి. ఓకే. ఈ రామేశ్వరం బండ గ్రామస్తులు నాగరాజన్న మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ రామేశ్వరం బండ ఇంత శిథిలావస్థకి ఎందుకు చేరుకుంది, ఏంది అనేది తెలుసుకున్నాను. నమస్తేనే. ఈ రామేశ్వరం బండ అంటే ఒకప్పుడు చాలా ఫేమస్ ఉంటుంది, పురాతనమైనది. రామేశ్వరం బండ అనేది తమిళనాడులో ఎంత ఫేమస్, ఈ రామేశ్వరం బండ కూడా అంత చరిత్ర ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ చాలా విగ్రహాలు ఉండేవి పురాతనమని. అవి అప్పట్లో ముస్లిమ్స్ ఏం చేశారంటే దాన్ని ధ్వంసం చేశారు చాలా మట్టుకు. ఒకసారి మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా మీకు కనిపిస్తాయి అవి. ఇంకా దీనికోసం చాలా స్టోరీ ఉంది, డెప్త్గా మీరు తెలుసుకున్న ఒక రోజు చెప్పినా సరిపోదు. దీనికోసం అంత స్టోరీ ఉంది. దీనికోసం రీసెంట్లీ మేము ఇక్కడ
మట్టి తీస్తున్నాం. మట్టి తీస్తుంటే దాంట్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విగ్రహం వెళ్ళింది. అది చూడడానికి ఎంతో మంది పబ్లిక్ వచ్చారు. ఆ విగ్రహం చూడండి, వచ్చిన వాళ్ళు చూసి దాన్ని ఏమన్నారంటే ఇది చాలా పురాతనమైన విగ్రహం, ఇక్కడ ఇంక ఇలాంటి విగ్రహాలు చాలా ఎన్నో ఉన్నాయి, దీనికి ఈ బండకు దీని పక్కన చుట్టుపక్కల మంచి ఒక టెంపుల్ సంబంధించి మంచి చేసి చాలా బాగుంటుంది, ఆ విగ్రహం కూడా ప్రతిష్ట చేద్దామని చూసాము. తీసేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది. ఆ విగ్రహం ఇప్పుడు ప్రజెంట్ ఏమో మన రామేశ్వరం మండల టెంపుల్లో పెట్టాం, ఊర్లో ఉంది. ఇంకా అట్లాంటి పైన శివలింగం కానీ, ఇక్కడ శివలింగం ఉంటుంది, ఇక్కడ నరసింహస్వామి ఉంటుంది, పైననేమో మన రాముని టెంపుల్ ఉంటుంది, ఆల్మోస్ట్ అక్కడనేమో హనుమంతుని టెంపుల్, ఇక్కడేమో మనము ప్రతి సంవత్సరం జాతర చేస్తాం. ఇప్పుడు జాతర అవుతుందన్న? జాతర అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఈ బండి మీద మొత్తం బండ్లు తిరుగుతుండే, రథాలు తిరుగుతుండే. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చి జాతర అవుతుంటుంది. వచ్చి జాతర కూడా చాలా మంచిగా చుట్టుపక్కల అన్ని ఊరోళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ తెలంగాణ స్టేట్లో ఫస్ట్ జాతర స్టార్ట్ అయ్యేది మా రామేశ్వరం మండలం. తెలంగాణ స్టేట్లో ఓవరాల్గా మొత్తం మీరు ఎక్కడైనా చూడండి ఫస్ట్ రామేశ్వరం మండలం స్టార్ట్ అవుతుంది జాతర. ఇది స్టార్ట్ అయిన తర్వాత కొమరల్లి కానీ చుట్టుపక్కల అన్ని ఊర్లో కానీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే జాతర వచ్చి మన రీసెంట్ 1 month బ్యాక్ జరిగింది. అయింది. ఇప్పుడు మనకి ఎదురుగా నీళ్ళ ఒక గజస్తంభం కనిపిస్తుంది. అది ఏందన్నా? అది ఏంటంటే మధ్యలో ఒకటి ఇంద్రేశంలో సేమ్ ఇలాంటిదే ఉంటుంది గజస్తంభం. అప్పట్లో మా తాత వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఈ గజస్తంభం పైన ఆ గజస్తంభం పైన పెట్టేసుకొని రోప్ వేసుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు నడిచేవాళ్ళంట. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఇది. ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, ఈ నీళ్ళ లోపల అడుగు లోపల ఏమన్నా గుడి కూడా ఉందా, ఆ గుడి ఏమన్నా మనకు లోపలికనే వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వారకా లాగా ఇక్కడ ఏమన్నా మునిగిపోయిందా, అట్లా ఏమన్నా ఉందా? మనకు తెలిసిన వరకైతే అట్లాంటివి అయితే మనకు తెలియదు. చిన్న చిన్న గుడ్లు అయితే కింద ఉన్నాయి. ఇంకోటి కింద ఒకటి పోచమ్మ టెంపుల్ అని ఉంటుంది కింద, అది కూడా బండకే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మీరు నరసింహస్వామి చూస్తే కూడా చాలా పురాతనమైనది. ఆ విగ్రహం అనేది మీరు చాలా రేర్గా కనిపిస్తుంది. అట్లాంటిది దీనికి బండ కానీ చాలా స్టోర్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ కాలంలో ఉన్న గుళ్ళు ఇప్పుడు మన కొండపైన ఎక్కడుంది, ఈ బండపైన ఏమేమి ఉన్నాయి? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది కనిపిస్తుంది, అది మేము ఇక్కడ వ్రతాలు చేస్తారనమాట. అప్పట్లో మీరు చూస్తే రామప్ప టెంపుల్ అక్కడ వరంగల్లో మీరు కంపేరింగ్ చేసుకుంటే అదే అది మండపం. ఇక్కడ మనము వ్రతాలు కానీ అలాంటివి చేసుకోవడానికి ఇదనమాట. జాతర టైంలో మనం ఏం చేస్తుంటే ఇక్కడ హోమం కూడా కాల్చుకోవడానికి అలాంటివి చేస్తుంటాం. వాళ్ళు చేసిన లేకుండా చాలా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. అదే అన్న, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గుళ్ళో కంటే గుళ్ళో ఉండవలసిన విగ్రహాలు మొత్తము భిన్నమైపోయినాయి. మీరు పైకి ఎక్కి చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా, మీకు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఒక కనీసం 20 నుంచి 30 విగ్రహాలు కనిపిస్తాయి. అన్ని తల కొట్టేసి చేతులు లేని చాలా విగ్రహాలు కనిపిస్తాయి. అది కూడా పెద్ద పెద్ద సైజు, ఒక్కొక్కటి 10 feet ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ కాలం లోపల ఇంత మంచిగా ఈ మన ఈ ధ్వజస్తంభాలు కానీ, ఇది మండపం. ఇది ఇప్పుడు ఆ కాలం నుంచి మనం చూడదగ్గ రామేశ్వరం మండలంలో చూడదగ్గ ఏకైక పురాతనం ఏదైనా ఉంది అంటే గనక అది ఒక్క మండపం మాత్రమే. మిగతాయి మొత్తం కూడా అన్ని ధ్వంసం చేయడం జరిగింది. మిగతా ఏమున్నాయి అనేది కూడా ఇంకా నేను మీకు చూపిస్తాను, వెళ్దాం. అన్న ఇంకొకటి, ఇప్పుడు తమిళనాడు రామేశ్వరంకి రామాయణానికి ఒక సంబంధం. అక్కడ శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. మళ్ళీ ఇక్కడ ఈ తెలంగాణ రామేశ్వరం బండ మన రామునికి ఏం సంబంధం? మీరు రామాయణానికి తమిళనాడు రామేశ్వరం బండ తీసుకుంటే ఆ రామునికి ఎంత ఫేమస్ తమిళనాడు రామేశ్వరం బండ, ఇది రామేశ్వరం బండ కూడా రామునికి అంతే ఫేమస్. రాముని వల్ల మాకు రామేశ్వరం బండ పేరు వచ్చింది. బండ ఇది రాముడు వచ్చి ఇక్కడ పాదాలు, ఈ పాదాలు చూస్తే మీరు రాముని పాదాలు అంటారు. ఇవి రాముని పాదాలు. ఈరోజు మా విలేజ్ నేమ్ చూస్తే మీరు రామేశ్వరం బండ, రాముని పేరు ప్లస్ బండ. అదే ఈ బండకి అంత చరిత్ర ఉంది కాబట్టి మాకు రామేశ్వరం బండ అని ఊరు పేరు కూడా రామేశ్వరం బండ. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ సీతమ్మ కూడా ఈ రామేశ్వరం బండ పైన చీరలు ఆరేసుకుంటుంది అని చెప్పేసి కూడా చరిత్ర ఉంది అని చెప్పేసి ఉంది. కానీ మనకన్నా పెద్దోళ్ళకు దానికోసం సబ్జెక్ట్ కావాలంటే ఇక మా నానమ్మలు వాళ్ళకైతే దానికోసం ఇంకా అవగాహన. అంటే ఇప్పుడు ఈ రామేశ్వరం బండ పైన రాముడు పాదం మోపిండు. రాముడు పాదాలు ఇవి
బండ రామేశ్వరం బండ రెండు కలిపితేనే మా విలేజ్ నేమ్. రాముని పాదాలు చూసుకుంటే మీరు ఇది బండ, అదే ఈ రెండు కలిపితే మా ఊరు పేరు రామేశ్వరం బండ. మరి ఇక్కడ ఇదేందన్నా ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ ఇంతకుముందు ఏమన్నా గుడి ఉండేనా ఏంటి? ఇది అప్పట్లో పురాతనమైన శివలింగం. ఓకే. శివరాత్రి టైంలో 4 years పెయింట్ వేయించారు. పెయింట్ వేయించినాక తెలిసింది అందరికీ అరే శివలింగం అని. అప్పటి వరకు మీరు పెయింట్ వేసిన తర్వాత ఇది శివలింగం అని తెలిసింది. అప్పటి వరకు ఒక షేప్ అని వాళ్ళకి అర్థం కాలేదు. ఇది నేనే సొంత మన డబ్బులతోటి ఇదంతా పెయింట్ వేయించి శివరాత్రికి ఇదంతా నేనే చేయించాను. ఇంకా ఏం గుడి అన్న ఇది? నరసింహస్వామి గుడి. ఇది పాత విగ్రహం. పాత విగ్రహం. ఇది పాత విగ్రహం. పాత విగ్రహం. సంవత్సరానికి ఒకసారి కళ్యాణం కూడా చేపిస్తాం ఇక్కడ జాతర టైం. ఇప్పుడు ఇక్కడ మనము అక్కడ ఒక మండపం చూసాము ఆ కాలంది. ఇక్కడ ఇప్పుడు చూస్తుంది మనం నరసింహస్వామి. నరసింహస్వామి కూడా ఆ కాలం నరసింహస్వామి. కానీ ఏంటంటే ఈ గుడి ఇక్కడే ఉంటుండే, ఈ గుడి మాత్రం కట్టించి ఇక్కడ మీరు చూసినట్టయితే నంది చూడండి ఎలా మొత్తం భిన్నం చేసిన విగ్రహాలు. మనం ఇంతకుముందు ఇంద్రేశంలో ఒక గుడి చేసాం, ఇంద్రేశ్వర స్వామిది. అక్కడ ఏ విధంగా అయితే భిన్నమైన విగ్రహాలు ఉన్నాయో అక్కడికంటే ఎక్కువ ఇంకా ఉన్నాయి ఇక్కడ. మరి ఆ కాలం లోపల హిందువుల మీద చాలా పగబట్టి చేసిన విధంగా అనిపిస్తుంది ఇదైతే. అయ్యో ఇక్కడ చూడండి. ఇదేందన్నా ఇది ధ్వజస్తంభం లాగా కనపడుతుంది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసినాయి అనుకుంటున్నాయి. ఇది భూమి లోపలనే ఉంది. ఇది భూమి లోపల ఉండొచ్చు. 1 2 3 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకి ధ్వజస్తంభం లాగా కనపడుతుంది. ఇక్కడ శాసనాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. శాసనాలు ఏం లేవా? ఇది ధ్వజస్తంభాలు ఇవి. ఇక్కడ గుప్త నిధులకు ఇక్కడ అక్కడ కానీ ఇక్కడ 2 ప్లేసెస్ చాలా దొవ్వాయి. గుప్త నిధులకు ఇక్కడ ఆ మధ్యలో కానీ ఇక్కడ సైడ్ కానీ. ఊరోళ్ళేనా బయట వాళ్ళు? బయట వాళ్ళే మొత్తం ధ్వంసం చేసి ఇట్లా పొదలల్లో పడేసిపోయినారు. ఇక్కడ అక్కడ అవన్నీ ఉంటాయి. ఇంకా అది కింద ఉంది, అది సొరంగ మార్గమే అంటారు. అంటే ఇప్పుడు కొన్నిట్లలో వాటర్ నిలిచిపోయింది, అవన్నీ అవేనా? అవి వేరేది. చెప్పండి. అప్పట్లో ఇది లోపలికి వెళ్ళడానికి సొరంగంకి ఇది ఒక దారి అని మా తాతలు అమ్మమ్మలు అప్పట్లో మాకు చెప్పినది. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదన్నా ఈ రూపము. అవును. ఆ రూపం ఏంది అనేది చెప్పగలుగుతారా? అది గణపతి విగ్రహం లాగా ఉంటుండే. అది డోర్ లాంటిది లోపలికి వెళ్ళడానికి అని. ఈ లోపలికి వెళ్ళడానికి వే ఉంటుంది. ఇక్కడ కాలక్రమేణా మూతపడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు ఇక్కడి నుంచి అయితే నాకు క్లియర్గా కనబడుతుంది. ఇది చూడండి, ఇది ఒక విగ్రహం ఆకారంలోనే ఉంది. సో ఇది కాలక్రమేణా ఇక్కడ నుంచి స్వరంగ మార్గం ఉంది అని చెప్పి చెప్తున్నారు. కాలక్రమేణా ఇది కూడా మూతబడింది. చూడండి ఎంత క్లియర్గా కనబడుతుంది ఇది. మీరు అక్కడ చూసుకున్నట్టయితే విగ్రహం అక్కడ పోచమ్మ టెంపుల్ ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఈ పోచమ్మ గుడిని చూసినాను. ఆ అమ్మవారి విగ్రహము ఇట్లా భూమి లోపల ఉండి కింది భాగం అంతా భూమి లోపల స్వయంభూ బండపై నుంచి ఇట్లా ఉంటుంది. ఓన్లీ మన తల భాగం ఒకటి కనబడుతుంది. ఈ విగ్రహాలు ఎక్కడ మీరు ఇన్ని చూసినా కూడా ఇక్కడ వెలిసినాయి. మనం ఇక్కడ పెట్టింది అన్ని స్వయంభూ. అంటే వాళ్ళు ధ్వంసం చేసిన ఇవన్నీ అన్ని ఇక్కడ కూడా చూస్తే ఇది మేమే చేయించాం. మొత్తం ఇదంతా అంత పక్కన అంతా చెట్లు గిట్లు ఉండే అంతా ఫ్లోరింగ్ చేయించి నీట్. చూడండి ఇక్కడ పోచమ్మ తల్లి విగ్రహం మనకు కనబడుతుంది. అమ్మవారి తల భాగం మాత్రమే మనకు పైన కనబడుతుంది. అంటే స్వయంభూ కింది భాగం అంతా కనుక మనకు భూమిలోనే కూరుకుపోయి ఉంది.
ఈ బావి కూడా మనకు ఆ కాలం నాటి బావి, ఇది చూడండి కట్టడం కూడా. ఇది కొత్త గట్టిరు, ఆ రాళ్ళంతా మనకు పాతదేగో. కిందికి దిగడానికి మెట్లు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ బండ దగ్గర చెరువులో తవ్వకాలు చేపడుతుంటే మట్టిని తీస్తుంటే ఒక అనంత పద్మనాభస్వామి విగ్రహం బయటపడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. ఆ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఈ ఆంజనేయ స్వామి గుడి, అంటే ఇదే ఊర్లో ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగే ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహము. ఇవన్నీ అక్కడ మట్టి తవ్వుతుంటే కనుక అందులో బయటపడ్డ విగ్రహాలు. అంటే అప్పుడు ఆ కాలంలో తీసేసి ఆ చెరువులో పడేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విగ్రహం చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ విగ్రహానికి ఇప్పుడు మనం చూస్తున్న దేవుడు నరసింహస్వామి. అంటే ఒకటే రాయి, ఈ రాయికి యువతలి సైడు నరసింహస్వామి మనకు దర్శనమిస్తారు. ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకు ఒకే రాయికి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు. అంటే ఆ కాలం లోపల చిత్రకళ నైపుణ్యం అనేది ఎంత బాగుంది చూడండి. ఇక్కడ సైడ్ మనకు లక్ష్మీ అమ్మవారు దర్శనం ఇస్తారు. అంటే ఒకే రాయికి అవతల సైడు నరసింహస్వామి, ఇక్కడ సైడు లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ కూడా మనకు విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇంత పెద్ద విగ్రహాలను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది శివలింగం. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగం. ఇక్కడ మనకు ఇక్కడ కనపడుతుంది చూడండి, బ్రహ్మసూత్రం కనపడుతుంది కదా. ఈ బ్రహ్మసూత్ర శివలింగంని కూడా ఈ విధంగా ధ్వంసం చేసి ఇక్కడ పడేశారు. అంటే మనకు ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి నేను ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా మనకు భూమిలోనే ఉంటుంది. అంటే ఈ పై భాగం ఇక్కడ నుంచి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఇదంతా శివలింగం పాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ పాట అంతా ఇలా చేసేసారు మొత్తం ఈ రజాకారులు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చెట్లలో ఒకటి గుంతను చూస్తున్నాం. ఇది గుంత అంటే ఇప్పుడు కాలు పెడితే కదా మాకు లోపలికి వెళ్ళిపోతామేమో అని చెప్పేసి నేను పెట్టట్లేదు. ఇలాంటి గుంతలు ఈ బండ చుట్టూ దాదాపుగా ఒక 7 నుంచి 8 ఉంటాయి అని చెప్పారు. ఆ 7-8 గుంటల్లో ఒక గుంట లోపల నుంచి ఈ బండ లోపలికి స్వరంగ మార్గం ఉంది. అంటే ఈ బండ కింద కూడా ఒక దేవాలయం ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాంటి గుంటలు ఇంకా మీకు ఇక్కడ నాకు ఇంకా ముందు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు అంత వాటర్ కూడా ఇట్లా వచ్చేస్తుంటుంది. ఇక్కడ అంతా వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. అంటే గుంట ఏమి ఓన్లీ ఇట్లా గడ్డి ఉండి ఇంతే ఉంది, కానీ కాలు పెడితే కనుక లోపలికి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి, అవన్నీ నేను కూడా చూపిస్తాను. ఇక పక్కన ఇంకోటి కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ అలాంటిదే. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకు ఇక్కడ మన చెట్లు కనిపిస్తున్నాయి. మనకు ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇది ఇక్కడ నుంచి మొత్తం లోపలికి ఒక స్వరంగ మార్గం గుండా కనిపిస్తుంది. ఇట్లా లోపలికి ఏదో లోపల కిందికి మనకు దారి ఉన్నట్టు ఆ విధంగా కనిపిస్తుంది. అది ఒకటి ఉంటుంది. మళ్ళీ దాని పక్కన ఇక్కడ చూడండి పెద్దగా ఒకటి, ఇది ఒకటి ఉంటుంది.
మన ఈ తమిళనాడు రామేశ్వరంలో ఇలాగానే 22 బావిలు ఉంటాయి. ఆ రామేశ్వరంలో ఏ విధంగా అయితే 22 బావిలు ఉంటాయో ఇక్కడ ఈ రామేశ్వరంలో మనకు ఒక 8 నుంచి 10 లోపల కూడా ఈ గుడి చుట్టూ బావిలు ఉంటాయి. ఈ బండ చుట్టూ కూడా బావిలు అంటే ఇదే సరంగ మార్గం. ఆ సరంగ మార్గంలో నుంచి ఒక సరంగ మార్గం ఏదో ఒకటి ఈ కింద మనకు ఈ బండ కింద గుడి లోపలికి వెళ్ళడానికి దారి అని చెప్పారు. అంటే కింద గుడి ఉంది, పార్వతీ అమ్మవారి గుడి ఉంది అని చెప్పేసి మాకు తెలిసింది. పార్వతీ అమ్మవారు ఇక్కడే ఉండేవారు, ఇక్కడ గుడి కూడా ఉంది అని చెప్పేసి కూడా మాకు ఇక్కడ ఊరి వాళ్ళతో తెలిసింది హిస్టరీలో. చూద్దాం ఇంకెలా ఉన్నాయో కింద ఇక్కడ పక్కన. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఈ రామేశ్వరం బండకు వచ్చి ఒక రోజంతా ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న విగ్రహాలు కానీ ఇలాంటివి కానీ మీరు లైవ్లో కూడా చూడండి, మీకు తెలుస్తుంది ఇక్కడ ఈ రజాకారుల కాలంలో ఏ విధంగా ఇక్కడ ధ్వంసం చేశారు విగ్రహాలు, ఎంత మంచి మంచి విగ్రహాలు. ఇంకోటి మనకు అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని మాత్రం తప్పకుండా ఈ రామేశ్వరం బండ ఊర్లో తప్పకుండా హనుమాన్ గుళ్ళో ఉంటుంది, తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడండి ఆ విగ్రహాన్ని కూడా. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది చూడండి, ఇది మనకు ఈ కొండపైకి రావడానికి మెట్ల మార్గం. ఇది మనం అక్కడ మెట్ల మార్గం గుండా వచ్చాం కదా, ఆ మెట్ల మార్గం అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇట్లా, ఇది మనకు మొత్తం కనుక ఆ చెరువులోకి ఉంది ఆ దారి అనేది. అంటే ఈ చెరువులో మనకు ఒక అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా బయటపడింది అని చెప్పాము కదా. అంటే ఈ ధ్వజస్తంభము, ఈ దారి, ఆ అనంత పద్మనాభ స్వామి విగ్రహము, ఈ మూడిటితోని కనుక మనం పోల్చుకుంటే ఈ చెరువులో ఒక గుడి ఉంది అని అనిపిస్తుంది. అనిపించడం కాదు, నిజంగానే ఈ చెరువులో ఒక గుడి ఉంది. దీని గురించి ఈ చాలా ఒక మిస్టరీ కథ అయితే ఉంది. మేము చేసిన ఇప్పుడు మేము ఈ షూట్ ఏదైతే చేస్తున్నామో ఈ షూట్లో మాకైతే చాలా విషయాలు తెలిసాయి. ఇప్పుడు ఇది కొత్తగా కట్టిన శివాలయం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తగా కట్టిన శివాలయం. ఇక్కడ ఈ కొండ మీద కొన్ని విగ్రహాలకు కూడా గుళ్ళు కట్టడం జరిగింది, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం చూస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడే ఉండే, అంటే ఇక్కడ వెనుక మనకు ఒక వేప చెట్టు కనిపిస్తుంది, దాని కింద ఉంటుండే. అక్కడి నుంచి తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకొక గుడి కట్టి ప్రతిష్ఠించారు. అంటే ఇక్కడ స్వయంభూగానే ఉండే, మొత్తం మట్టి లోపల ఉంటే అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది మల్లన్న స్వామి గుడి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ పాత విగ్రహము, ఇక్కడే గుడి ఉండే. ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టేసి అక్కడ ఇంకోటి కొత్తగా విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ బండ పైన ఆ కాలంలో ఒక పెద్ద గుడి ఉండేది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆనవాళ్ళు కూడా కనబడుతున్నాయి. ఆ ఆనవాళ్ళకు సంబంధించి ఈ గుడికి సంబంధించి ఇక్కడ మనకు ఒక స్తంభం కూడా కనబడుతుంది. అక్కడ పక్కన మనకి ఇంకొక చిన్న స్తంభం కూడా కనబడుతుంది చూడండి. ఆ స్తంభము ఈ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం, అది కూడా ఇప్పుడు మీరు చూడండి. అవతలకి 16 గుంజల పందిరి, 16 గుంజల పందిరి కూడా ఉన్నాయి. అవి బొడ్డలు ఉన్నాయి. అది అన్నది బతుకమ్మది అది ఉన్నది. ఇక ఆంజనేయులు, నరసింహస్వామి, మల్లన్న దేవుడు, ఇవన్నీ ఉన్నాయి. గివి ఉన్నాయి అయితే గుర్తు పట్టినాయి, గివి ఉన్నాయి, గివి అయితే తెలుసు.
మరి ఇప్పుడు అవన్నీ గణపతి గణేషుని అయితే తీసుకుపోయిండ్రు మధ్యాహ్నం అయినాక తీసుకుపోయిర్రు, ఒలుచుకుపోయిర్రు దాన్ని, గణపతిని ఒలుచుకుపోయిర్రు, వినాయకుడిని తీసుకుపోయిర్రు. గుర్తున్నది. ఇప్పుడు నా కొడుకు ఉన్నప్పుడు నా కొడుకు చనిపోయింది. ఇప్పుడు మీకు 90 సంవత్సరాలు ఉంటాయి కదా, మీరు చిన్న ఉన్నప్పుడు పోతుండేనా అడికి బండకాడికి పోతుండేనా? బండకాడికి మేము బండ మీదనే ఉంటుంటే ఎక్కువ బండ మీదనే ఓరి కొట్టుడు, ఉల్వ కొట్టుడు, కందులు, శనగలు అన్ని సకలం అన్ని బండ మీదనే చేస్తుంది. మరి అప్పుడు ఎట్లుంటుండే బండ? అట్లనే ఉన్నది బండ. ఉంటే పలగొడుతున్నారు, బండ పలగొడుతుంటే ఒక ఆయన సిగం నిండో ఏది నిండో ఆయన చెప్పిండంట, ఈ బండ వలగొట్టకుండ్రి, బండ వలగొడితే చాలా అన్యాయం అవుతుంది, బండ వలగొట్టకుండ్రి అంటే ఆడికి ఆపేసిరు. అట్లనే ఉన్నాయి, అట్లనే ఆపేసిరు. కక్కుడు కాలకు కొంత తెలియక పెడితే కూడా కక్కుడు కాలకు లేచి ఇది అయిపోయింది, ఏడు దాడి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు బండని ఎవరు గుల కొట్టారు? మరి ఇక బండని ఎవరు గుల కొట్టిరో గద్దెలు. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు హైదరాబాద్ లో నిజాంలు ఎక్కువ ఉండే, వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు నిజాం కాలంలో గులగొట్టిర్రా? నాకు తెలియదు, అక్కడ అంతా తిరగలేనే తెలియదు. మరి ఇప్పుడు పందిరి ఉన్నది కదా, పందిరి గుంతలయ్యి ఇట్లా ఇట్లా గుంతలు లేక ఉన్నాయి, పందిరి వేసేటట్టు గుంతలు లేకుండి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు జాతర అవుతుంది కదా, ఆడ మనకు చెరువు ఉన్నది కదా, ఆ చెరువులో ఒకటి పెద్ద ధ్వజస్తంభం ఉంది, అది తెలుసా మరి దాని గురించి? అది కూడా తెలియదా? ఇప్పుడు చెరువులో మరి ఒకటి విగ్రహం వచ్చింది అన్నారు కదా బయట, అది మొన్న తీసేసి మొన్న అంటే ఇప్పుడు 20 ఏళ్ళు అయిందొచ్చు అనుకుంటా, 20 ఏళ్ళు తక్కువనే అయిందో ఎక్కువైందో కానీ తీసిరు. మా తాన ఇటుక చేయనీకి వచ్చినుండ్రి, ఇటుక చేయనీకి వస్తే అది మట్టి కావాలి కదా, చిల్లర మట్టి ఇస్తాం తీసుకొని చెప్పిండ్రు మా వాళ్ళే, చెప్తే తీసుకున్నారు. తీయంగా అది విగ్రహం వెళ్ళింది. విగ్రహం వెళ్ళంగానే తీసి బయట పెట్టి కొబ్బరికాయ గిట్ట కొట్టిర్రు, అన్ని కొట్టి చేసి ఇది చేసి ఇక ఊరకు తెచ్చుకున్నారు. అమ్మ 1 లక్ష అంటే మేము కూడా నిలబెట్టుకుంటామంట అని హనుమాన్ల కాడికి తీసుకుపోయారు. ఊరున్నారు హనుమాన్, ఊరున్నారు. అదే ఇప్పుడు చూసి వచ్చినాము, చాలా బాగుంది విగ్రహం. విగ్రహాలు చాలా ఉండే, విగ్రహాలు మస్తుగా ఉండే. ఎక్కడ అంటే అక్కడ నాగేంద్రుడు ఇంత ఎత్తు ఉండే. అవి ఇటుక చేసేటప్పుడు వెళ్ళినాయి విగ్రహాలు. కొంతమంది కొంచెం అయ్యిండ్రు కూడా విగ్రహాలు తీసుకుపోయిండ్రు, అవన్నీ తెలుసు. ఇప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు బండ మీద కోతుండే కదా, అప్పుడు మీరు ఆడుకునే టైంలల్లా అట్లా ఏమన్నా మంచి ఏమన్నా గుర్తుందా మీకు? మాకు మంచిగా గుర్తులేదు అంటే అట్లాగానేమ్మా, ఇప్పుడు మీరు పోతున్నారు జాతరకు పోయారు కదా, గుర్తులేవు ఇక నాకు. జాతర ఏం గుర్తులేదా? జాతర గుర్తు అవుతుంది సంవత్సరానికి వస్తా. ఇప్పుడు కదా, అప్పుడు ఆ కాలంలో చేసిన జాతరలు గుర్తున్నాయా? ఎట్లయితుండే అప్పుడు జాతర? ఇక జాతర అంటే నేను పెళ్లి అయినాక చిన్నగా ఉన్నా, నాకు అంత గుర్తు తెలియదు. జాతర దొరకపోతే చూసిన కథ చెప్పిత్తురు, మా వెనకకు చెరువు దగ్గర నసుడు అందులో కథ చెప్పిత్తురు, ముంగటికి అగ్గిగుండాలు కాల్చురు, ఓం కాల్చురు, ఇవన్నీ బోనాలు గినాలు అన్ని చేతురు. దాని ముంగటనే ఉన్నది 16 గుంతల పందిరిది, దాని ముంగటనే దీని లేకుండా బతుకమ్మది. ఇక మల్లన్న దేవుడు తీసి వెనక గుడిలో. ఇప్పుడు మల్లన్న దేవునికి అయితే కొత్త గుడి కట్టించారు ఒకటి, కొత్త గుడి ఒట్టిగానే ఉండే, కట్ట మీద ఉండి ఇంత పుట్టలేసింది. ఆ పుట్ట గురించి తీసి ఆయన పేరేమో పేరుంది, భోగం నరసింహులు, భోగం నరసింహులు ఆయన తీసి ఇక్కడ పెట్టేసి. ఓకేనానమ్మా, మాకు విషయాలు తెలియజేసారు, ధన్యవాదాలు. ఇది రజాకారుల చేతిలో ధ్వంసమైన రామేశ్వరం బండ చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రామేశ్వరం బండకి మళ్ళీ పూర్వ వైభవం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.